ఒక్కసారి చేసే ప్రయత్నం పదే పదే చేస్తూ ఉంటే గనక అదే అలవాటు, అంతే కదా. ఏపీ రాజకీయాల్లో దట్టు అధికార పార్టీలో ఇప్పుడు ఇలాంటి ఒక అలవాటు గురించి భలే తమాషా అయిన చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా ఇంటరాక్షన్స్ గురించిన పాయింట్ అది. ఆయన బృందంలో కీలక సభ్యుడొకరు చెప్పిన సమాచారం చూస్తే అవునా అని ఆశ్చర్యంగా అనిపించింది. పైగా ఇదొక రికార్డు కూడానేమో. ఇంతకీ చంద్రబాబు అలవాటు గురించి అధికార పార్టీలో, సొంత పార్టీలోనే ఏం చర్చ జరుగుతుంది, ఆ రికార్డేమో అని మాట్లాడుతున్న అసలు పాయింట్ ఏంటో తెలిస్తే గనుక మీరు కూడా ఆశ్చర్యపోతారు. మీడియా ఇంటరాక్షన్స్ విషయంలో పర్ఫార్మెన్స్, వర్క్ టాస్క్, పబ్లిసిటీ ఇలా ఒక డేని డివైడ్ చేస్తే గనక మనం దేనికి ప్రయారిటీ ఇస్తాము అనేది మన పనితీరుని, మన రిజల్ట్ ఓరియంటేషన్ని చూపిస్తుంది. కొందరు మీడియాతో మాట్లాడినా మాట్లాడకపోయినా పని చేసుకుపోవాలి, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి అనే దృష్టితో ఉంటారు. కొందరు మాత్రం ప్రయారిటీస్లో మీడియా ఇంటరాక్షన్ని పైకి తీసుకొస్తూ ఉంటారు. ఈ లెక్కన ఏపీలోట గడిచిన 2025 డిసెంబర్లో ఎవరెన్నిసార్లు ఇంటరాక్ట్ అయ్యారు మీడియాతో, మైకుల ముందు ఎవరెన్నిసార్లు మాట్లాడారు అని లెక్క తీస్తేట ముఖ్యమంత్రి చంద్రబాబు రికార్డు స్థాయిలో 22 సార్లు మీడియాతో మైకుల ముందు మాట్లాడారు. ఇది నిజంగా ఆశ్చర్యం అనిపించే లెక్కే. ఎందుకో తెలుసా, వీకెండ్స్లో మనం చలో హైదరాబాద్ ప్రోగ్రాంలో ఉంటాము, న్యూ ఇయర్లోనో ఇయర్ ఎండ్లోనో పూర్తిగా వివరాలు పబ్లిక్ డొమైన్లో లేని టూర్లో ఉంటాము. ఈ లెక్కన వారానికి 5 రోజులో లేదు 6 రోజులో అనుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే మనం మీడియాతో ఇంటరాక్ట్ అయినట్టు కదా. ఇలా ఇంటరాక్ట్ అవ్వడానికి ఎంత ఓపిక ఉండాలి, ఎంత తీరిక చేసుకుని ఉండాలి. ఇందులో నేరుగా మీడియాతో ప్రెస్ మీట్లు పెట్టి క్వశ్చన్స్ ఎవరు ఏం అడగాలి అనేది అడిగించటం లాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి, మైకుల ముందు మాట్లాడి ఉంటాయి. లేదంటే గనుక 1వ తారీఖున మనం ప్రత్యేకంగా సర్వ హంగులు సిద్ధం చేసుకుని పెన్షన్ల పంపిణీకి రంగంలోకి దిగుతున్నాం కదా, అలాంటి కార్యక్రమాలైనా ఉంటాయి అన్నమాట. అగ్రనాయకుల మీడియా ఇంటరాక్షన్ లెక్క తీస్తే బహుశా తెలుగు రాష్ట్రాల్లోనే ఇదొక రికార్డ్. ఏ ముఖ్యమంత్రి ఇంతకు ముందు ఇంత ఫ్రీక్వెంట్గా, ఇంత ఉధృతంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన, మైకుల ముందు మాట్లాడిన చరిత్ర లేదేమో అని అనిపిస్తుంది. ఇది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేస్తే ఇది నిజమే అని మనకి పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి చూసినా తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీడే మాట్లాడినట్టు మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ ప్రయారిటీ ఏంటి అంటే జనంతో మాట్లాడడము, కనపడము, ఫోకస్లో ఉండటము అనేది ఇక్కడ పాయింట్. మీడియా మొత్తం మన గురించే పాజిటివ్గా రాస్తూ ఉంటుంది. ఎక్కడ ఏం జరిగినా కానీ మన ఇంటరాక్షన్ గురించి, మనం చూపించిన చొరవ గురించి చెప్పకుండానే ప్రిఫిక్స్డ్ సిలబస్లో భాగంగా ఏం రాయాలో, ఎలాంటి పదబంధాలు ఉపయోగించాలో ఉపయోగించేస్తూ ఉంటుంది. నిరంతరం పార్టీ పరంగా అధికార ప్రతినిధుల వైపు నుంచి ఎలాగో ప్రెస్ మీట్లు లాంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇన్ని ఉన్నా కానీ తాను రంగంలోకి దిగితే తప్ప పనులు జరగవు, తాను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను, అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాను అనే సందేశం ఇవ్వడానికి, సంకేతం ఇవ్వడానికి, నేరుగా చెప్పడానికి చంద్రబాబు ఇష్టపడతారు. ఒకసారి 2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత ఈ టాపిక్ గురించి ఒకసారి మాట్లాడుతుంటే ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ చెప్పారు. సార్, ఎందుకు వారంలో 5 రోజులో 6 రోజులో 12 గంటల దగ్గర నుంచి 1:30 వరకు రోజు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇంత సుదీర్ఘంగా మాట్లాడడం వల్ల ప్రజలు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. పబ్లిక్ షుడ్ మిస్ యువర్ ప్రెసెన్స్. మీరైతే ఏం చేసేవాళ్ళు అని మాట్లాడుకోవాలి కదా, అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వరో, అవతల వైపు నుంచి ఎందుకు ఆలోచించరు అని అడిగితే ఆయన టక్కున తడువుకోకుండా సమాధానం చెప్పారు. ఏ విషయంలో అయినా అమ్మా, పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. మనం చెప్పకపోతే, మనం కనిపించకపోతే, మనం మాట్లాడకపోతే మనం ఆ విషయం మీద దృష్టి పెట్టాము అని ఎలా తెలుస్తుంది? పైగా పదే పదే కనిపించడం వల్ల, చెప్పడం వల్ల మనం బ్యాక్ ఎండ్ ఆఫ్ ద మైండ్ ముద్రపడిపోయి ఉంటాము. అందుకని టక్కున ఏం జరిగినా కానీ గుర్తొచ్చేస్తాము. అదే అడ్వాంటేజ్ తెస్తుంది అని చెప్పడం గుర్తుంది. అంటే వాంటెడ్లీ ఇలాంటి ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ఆ తర్వాత అంతకు ముందే దగ్గర నుంచి చూసిన ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నా. ఏ స్పీచ్ అయినా కానీ కనీసం 45 నిమిషాలు తగ్గకుండా ఉండాలి అనే కొలత ఒకటి ఉంటుంది. అలాగే పేజీల లెక్కలో చూస్తే కనుక 24 ఫాంట్లో కనీసం 45 పేజీలు ఉండాలి అనేది బెంచ్ మార్క్. అందులో హైటెక్ సిటీ దగ్గర నుంచి, సైబరాబాద్ దగ్గర నుంచి చాలా విషయాలు చరివిత చరవడం అంటారు కదా, చెప్పిందే చెప్పడం, అలాంటివి ఉన్నా పర్వాలా, కానీ ఆ బౌండ్ మాత్రం 45 పేజీలు తగ్గకూడదు, 24 ఫాంట్. ఇలాంటి బెంచ్ మార్క్స్ పక్కాగా ఫాలో అయ్యే అలవాటు ఉంటుంది. దాంతోపాటు ఏదో టైంలో ప్రత్యేకంగా మీడియాకి, కెమెరాకి కనిపించాలి, చూపించాలి ఫేసు, మనం ఈ విషయం మీద రియాక్ట్ అయిపోయాము అని చెప్పాలన్న ప్రయత్నం
ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇవి కాకుండా పార్టీలో ఉన్న వాళ్ళకి, దగ్గర నుంచి చూసిన వాళ్ళకి ప్రతిరోజు అనుభవం అవుతూ ఉంటుంది. టెలికాన్ఫరెన్స్లు, IVRSల మీద రివ్యూలు, ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే మీడియా మేనేజ్మెంటో, ఇంటరాక్షనో, లేదంటే కనుక సూచనలు ఇచ్చి గైడెన్స్ ఇవ్వడం అనేది దినచర్యలో ఒక ప్రధానమైన భాగం. కొన్ని గంటల సమయం దానికే ఉంటుంది. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ డే షెడ్యూల్. అందుకోసమే ఒక్క 2025 డిసెంబర్ లెక్క తీస్తేనే 22 సార్లు నేరుగా పబ్లిక్ ఇంటరాక్షన్ అంటే ఇది ఒక రకంగా రికార్డ్ అనే అనుకోవాలి. ఇంత ఫ్రీక్వెన్సీతో, ఇంత ఫ్రీక్వెంట్గా మైకుల ముందు మాట్లాడి పబ్లిసిటీకి, మీడియాలో ఉండడానికి ప్రయారిటీ ఇచ్చే లీడర్ మరొకరు కనిపించరేమో మనకి కదా. మీరైతే ఏమంటారు? ఫలానా వాళ్ళు కూడా ఇలా ఉంటారు, ఇంత ఫ్రీక్వెంట్గా ఇంత టైము వెచ్చిస్తారు మీడియా కోసం అని చెప్పడానికి వేరే ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా కాంటెంపరీ పాలిటిక్స్లో?